మీరిది చాలాసార్లు చూసుంటారు. సోషల్ మీడియాలో కొన్ని లక్షల కామెంట్లు ఉంటాయి ఇలాంటివి. ఒక వ్యక్తి పద్ధతిగా బట్టలు కప్పుకో అని ఒక ఉమెన్కి చెప్తాడు. ఆ ఉమెన్కి ఒక రీజనింగ్ ఇంకా చాయిస్ ఉంటుంది. సో దానికి నో అని సమాధానం చెప్తుంది. వెంటనే ఆ వ్యక్తి అయితే ఇలాగే అన్నీ విప్పుకొని తిరిగే లంజా అని అంటాడు. ఈ కాంట్రాస్ట్ చాలామందికి అర్థం కాదు. మంచి కోరుకునే గొప్ప నీతిమంతుడు ఒక అసభ్యకరమైన భాషకి అంత ఈజీగా ఎలా స్విచ్ అవుతున్నాడు అని. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, కన్జర్వేటివ్ సొసైటీస్లో మనకి మొరాలిటీని నేర్పించేదే భయం ఇంకా అవమానాన్ని వాడి, మన బుద్ధికి పనిపెట్టి కాదు. అందుకే ఎవరైనా దాన్ని ఉల్లంఘించిన వెంటనే మొదట ఫార్మాలిటీగా కప్పుకో అని చెప్తారు, లేదా అవమానించడంతోనే మొదలు పెడతారు. నీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒక గిల్ట్ని, ఫియర్ని నాటుతారు. ఈ భాషని ఎవరూ వ్యతిరేకించరు, ఎందుకంటే షేమ్ ఇంకా ఫియర్ అనే విత్తనాలతో మొలకెత్తిందే వాళ్ళ మొరాలిటీ. ఒక హయ్యర్ పర్పస్ కోసం ఇలాంటివి జరగాల్సిందే అనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. నో అని చెప్తే తిట్టాల్సిన అవసరం లేదు కదా. కన్విన్స్ చేయడానికి మన ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా వినిపించవచ్చు, కానీ వాళ్ళు చేయరు. అలాగే నేను చెప్పింది చేస్తే నువ్వు పతివ్రతవి, నేను చెప్పింది చేయకపోతే నువ్వు లంజవి అనే బైనరీలో మాత్రమే మాట్లాడతారు. దెర్ ఈజ్ నో ఇన్ బిట్వీన్. నువ్వు నో అని చెప్పి వాళ్ళ దృష్టిలో పతివ్రతగా ఉండలేవు. నువ్వు నో అన్న వెంటనే వాళ్ళు నీ ఐడెంటిటీ పైన దాడి చేస్తారు. వాళ్ళకి నీ మంచి అవసరం లేదు. నువ్వు నైతికతకి విధేయతగా ఉండటం మాత్రమే వాళ్ళకి అవసరం. దాని తర్వాత నువ్వు ఎటైనా పో, వాళ్ళకేం నష్టం లేదు. వాళ్ళు చేసేది మోరల్ ఆర్గ్యుమెంట్ కానే కాదు, అది నువ్వు ఆటోనామీ కోరుకుంటున్నందుకు నీకు ఇచ్చే పనిష్మెంట్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళ మొరాలిటీ బుద్ధితో పెట్టిన విద్య కాదు. మొరాలిటీ ఒక రూల్ అయితే దాన్ని ఎన్ఫోర్స్ చేసే వెహికలే ఫియర్ ఇంకా షేమ్. రెండవది, మొరాలిటీతో సంబంధం లేకుండా మనిషికి కాన్షియన్స్, ఇంటలెక్ట్, రెస్పాన్సిబిలిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్, ఎథిక్స్, కంపాషన్ ఇంకా అవేర్నెస్ ఉంటాయి. ఇవి సహజమైన మెదడు సామర్థ్యాలు, మనిషి సామర్థ్యాలు. ఇవన్నీ ఉన్న మనిషికి నేను ఇప్పుడు చెప్పిన మొరాలిటీ యాడ్ అయితే పెద్దగా ప్రమాదం ఏం లేదు. మన చుట్టూ చాలామంది అలాంటి సేఫ్ పీపుల్ ఉన్నారు. కానీ ఇవి లేని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మొరాలిటీ అనే షీల్డ్ని పట్టుకున్నప్పుడు లంజా అనే మాటకి తగ్గరు. సో అలర్ట్గా ఉండండి. మనిషిని మాత్రమే చూసి విలువివ్వండి. కేవలం మొరాలిటీని మాట్లాడే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో నేర్చుకోండి.